నమస్తే, వెల్కమ్ టు ఏఆర్కే టీవీ. అయోధ్య లైవ్ పేరుతో వచ్చే లింకులు ఓపెన్ చేయొద్దు, సైబర్ పోలీసుల వార్నింగ్. లైవ్ స్ట్రీమింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు వలవేస్తున్నారని హెచ్చరిక. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అందరి దృష్టి రామమందిరం పైనే ఉంది. రామమందిరం విశేషాలను తెలుసుకోవాలని చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ వేడుకలను ప్రత్యక్షంగా చూడాలని ఆశపడుతున్నారు. ఇప్పుడున్న ఈ ట్రెండ్ను సైబర్ నేరస్తులు తమకు అవకాశంగా మలుచుకునే వీలుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయోధ్యలో వేడుకల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు తాజాగా సైబర్ నేరాలపై అలర్ట్ ప్రకటించారు. మొబైల్ ఫోన్లకు వచ్చే సందేశాలను, వాట్సాప్ లింక్లను, మెయిల్స్ను ఓపెన్ చేయొద్దంటూ భక్తులకు సూచిస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ వేడుకల లైవ్ అంటూ, రామమందిర విశేషాలంటూ ఇలా వేర్వేరు పేర్లతో లింకులు పంపుతూ సైబర్ నేరస్తులు దోపిడీలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. మొబైల్ ఫోన్లకు వచ్చే లింకులను తెలియక ఓపెన్ చేస్తే మీ బ్యాంకు ఖాతాలోని సొమ్మంతా దుండగులు కాజేసే ప్రమాదం ఉందని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం పేరుతోనూ సైబర్ నేరాలు జరిగిన విషయాన్ని పోలీసులు గుర్తు చేశారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిని టార్గెట్ చేసి వారికి ఫోన్ చేసి మాయ మాటలతో పలువురిని బురిడి కొట్టించారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే అయోధ్య రామ మందిరం వేడుకల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు పోలీసులు.